ఆడబిడ్డల మీద కన్నేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అవుతుందని మేము హెచ్చరిస్తున్నాం. ఇలా ఆంధ్రప్రదేశ్ తాలూకు ప్రభుత్వ పెద్దలు ఎన్నిసార్లు హెచ్చరించినా ఈ దుర్మార్గుల తీరులో మార్పు లేదు, రాదు అని అనుకునేలాగా సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న కీర్తన అనే ఒక అమ్మాయి, రామకీర్తన అనే ఒక అమ్మాయి తాలూకు గొంతు కోసి చంపేసినటువంటి ఒక వెధవని పట్టుకుంటే పోలీసులు ఈరోజు ఉదయమట పారిపోయేందుకు ప్రయత్నించాడట. అతనిని కాల్చారట. కాల్చితే కాలికి గాయాలయ్యాయట. చికిత్స చేస్తున్నారట. ఇది మనము ఒక నిర్ణయం తీసుకోవడంలో ఊగిసలాట. ఒకసారి ఎన్కౌంటర్ చేద్దామా, మరీ తీవ్రంగా లేదేమో రియాక్షను, రేపొద్దున అతను కాదు కానీ లేకపోతే ఇంకేదైనా తేడా కానీ జరిగితే ఏమవుతుంది అనుకున్నప్పుడు కాళ్ళ మీద షూట్ చేస్తున్నాడు అనుకుంటా. నేను ఏమనుకున్నానంటే పట్టుకొచ్చిన తర్వాత చెరువులో దూకుతాడేమో వీడు భయంతో, వీళ్ళు వేసే శిక్ష దీనికన్నా భయంకరంగా ఉంటుంది అనుకొని భయపడతాడేమో అనుకున్నాను నేను. బట్ అలా జరగల. పోలీసులు కాళ్ళకు కాల్చారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే నిన్ననే స్పందించాల్సిన వాళ్ళు స్పందించాల. ఎందుకంటే మంత్రివర్గ సమావేశం గురించి మాట్లాడుకుంటూ, ఆ నిర్ణయాల గురించి మాట్లాడుకుంటూ బిజీగా ఉండింటారు. ఫైన్. ఇప్పుడు ఒక్కడి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ సురక్షితంగా భావిస్తారు, ఇంటికన్నా పదిలం లేదని. అలాంటి ఇళ్లల్లోకి చొరబడి ఈ దాడులు, అత్యాచార యత్నాలు, అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారంటే ఏం చేయాలి వీళ్ళని? సొసైటీలో ఒక భయం ఉండాలి. మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భయపెడుతూనే ఉంది. ఎవడో ఒక హెడ్ మాస్టర్ పోస్ట్ పెట్టాడని అతని ఉద్యోగం ఓడదీకిచ్చారు. అలానే తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కేసులు పెట్టి జిల్లాలో దాటించి మరి ఒకరోజు టార్చర్ చూపించారని ఒక జర్నలిస్ట్ చెప్తాడు. వాస్తవం ఏంటనేది ఆ కేసు పెట్టిన వాళ్ళకే తెలియాలి. ఫైన్. మరి ఇలాంటి భయము వీళ్ళలో ఎందుకు రావట్లేదు? నేరస్తుల్లో పరివర్తన సంగతి పక్కన పెట్టండి, భయం ఉండాలి కదా శిక్షల పట్ల. అంటే మనం శిక్షలు గట్టిగా లేకపోతున్నామా, లేకపోతే ఈ శిక్ష మాకు పడదలే అనే ఒక భయం లేకపోవడమా? నేరగాళ్ళని రూపుమాపుతాను, రౌడీలను ఎరక్కొడతాను, ఈ డైలాగులు ఓకే. మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళ సంగతి పక్కన పెడదాం. మన హయాంలో ఆడబిడ్డల మీద అంటే అసలు ఏమనుకుంటున్నారు? ఒక పార్టీని అణచివేయటంలో ఉన్నటువంటి శ్రద్ధ మిగిలిన చోట్ల లేదా? లేకపోతే ఇది నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ఇట్లాంటి యదవ పనులు, దుర్మార్గ పనులు ప్రతి ప్రభుత్వ హయాంలో జరుగుతాయి. దీనికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు లేకపోతే అధికార మార్పిడి, పార్టీల మార్పిడితో సంబంధం లేదు. ఇది మనుషుల్లో మార్పు రానంత వరకు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. మరి లేదు, ఇది మంచి ప్రభుత్వం, మేము కఠినంగా వ్యవహరిస్తామని పదే ప్రకటిస్తున్నా కూడా జరుగుతున్నాయి. పైగా ఇలా ఏదైనా ప్రకటన వస్తే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అవి ప్రకటన ఇచ్చినటువంటి 2-3 రోజుల్లోనే ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంది. అవునా కాదా అనేది ఆ ప్రకటనలు ఇచ్చిన తర్వాత జరిగిన సంఘటన క్రమాలను చూడండి, ఏ పేపర్ అయినా చూడండి, జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు మాచర్లలో జరిగిన అత్యాచార యత్నానికి సంబంధించి అదేదో సోషల్ మీడియా స్నేహం అయితే ఆవిడ, నేను అంతకుముందు చెప్పే ఒక అమెరికాలో ఇలానే డేటింగ్ యాప్ల్లో పరిచయం అయిన వాడు వస్తాడనుకోలేదు, సడన్గా ఇంటి దగ్గరికే వచ్చేసరికి ఆ అమ్మాయికి భయం వేసేసరికి ఈ 911 లేదా ఒక ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చేసారు. పోలీసులు పట్టుకొని వాడు 4 బాధితే, అయ్యా నేనేం నా అంతటి నేను రాలేదు, సదరు లేడీ పిలిస్తేనే వచ్చాను అని చెప్పేసి వాడు ఆ చాటింగ్ అవన్నీ చూపించిన తర్వాత ఆ అమ్మాయిని బొక్కలు వేస్తారు. అప్పుడు కేసు పెట్టినాను. ఇక్కడ మాచర్లో ఏంటంటే సేమ్ అలాంటి ఇన్సిడెంట్. సోషల్ మీడియా యాప్ స్నాప్చాట్ అంట, ఏంటో ఇది ఇలా తగలబడ పరిచయం అయ్యి తీరా అతగాడు ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రేస్ పెట్టుకొని ఎగేసుకొని చేత్తో పెట్టుకొని మరి వచ్చేసి ఇంటి చుట్టూ తిరిగి మంచినీళ్ళు కావాలని అడిగి లోపలికి వెళ్ళిపోయి నేనే వాడిని నేనే అంటూ లొంగ తీసుకునే ప్రయత్నం చేసేసరికి లొంగకపోతే కాళ్ళు చేతులతో కాళ్ళు గట్టేసేసి ఏదో చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడిని ఆ నామాల సీను గాడికి పంగనామాలు పెడుతున్నారు పోలీసులు. ఇదే ఇలా ఉంటే అంటే ఇప్పుడు పోలీసులను అనడానికి లేదు, ప్రతిసారి పోలీసులు ఏది సీరియస్గా తీసుకోవాలి, ఏది సీరియస్గా తీసుకోకూడదు అనే ఆలోచన ఇచ్చేంత అవకాశం ఉండదు కదా. చాలా ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి.
కొన్ని ఇలాంటివి, కొన్ని నిజంగా జరిగేవి. అలాంటప్పుడు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు అనడాన్ని ప్రతిసారి సమర్థించలేను. కానీ ఈ రామకీర్తన విషయంలో ఈ వెంకటేష్ అనేవాడు వచ్చి హత్య చేసి వెళ్ళిపోయిన తర్వాత మార్గమధ్యంలో అమ్మాయి వెళ్తూ వీళ్ళ పేర్లు చెప్పింది, అంటే పైకి చనిపోతూ చెప్పింది అన్నప్పుడు సీరియస్గా తీసుకోవాల్సిందే, వాడి పెండు తీయాల్సిందే. అయితే దీంట్లోంచి ఏదో పోలీసుల ద్వారా మేమేదో చేయించాము, మా ప్రభుత్వం కాబట్టి ఇలా జరిగింది అనే ప్రకటనలు వస్తే మాత్రం అది క్షంతవ్యం కాదు. ఎందుకంటే పోలీసులు చేయాల్సిన పని చేయాలి. మీరు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చామన్నారు, చేయాలి. దాని నుంచి ఈ హయాంలో మేము కాబట్టి ఇలా చర్యలు తీసుకోగలిగామంటే ఇప్పుడు మీ హయాంలోనే ఇలా దాడులు జరుగుతున్నాయి అనాల్సి వస్తుంది. నేను చెప్తున్న దాంట్లో ఔచిత్యం ఏంటనేది మన వ్యూవర్స్కి తెలుసు. ఇది నేను చెప్పదలిచింది. లేకపోతే అసలు అంటే ఏమనుకుంటున్నారు, వెళ్ళిపోయి ఎక్కని ఇంట్లోకి వెళ్ళిపోయి అవతల వాళ్ళ మెడకాయలు కోసేస్తుంటే అంటే సొసైటీ కూడా స్పందించాలి కదా. నువ్వు వెళ్ళేసి వాడిని అడ్డుకోలేదు, కనీసము రే నేను నిన్ను గమనిస్తున్నాను, నువ్వు ఆ పిల్లని ఏమన్నా చేస్తే నేను ఊరుకోను, వెంటనే పోలీసులు కంప్లైంట్ చేస్తా, నువ్వు దొరుకుతావు, ఇట్లాంటి హెచ్చరికలన్నా చేయగలిగి ఉండాలి కదా. ఓన్లీ వీడియోలు తీయటము, ఆ రిపోర్ట్లు ఇవ్వటము దీని మీదే ఆధారపడకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు, సొసైటీలో స్పందన ఎందుకు కరువవుతుంది? ప్రతిదీ పోలీసులు ప్రభుత్వమే చేయాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. తక్షణం 100కు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిన దాకా మనం వీడియోలు తీస్తూ కూర్చోవాలా? మనం పట్టుకోవడానికి ట్రై చేయాలి. సరే వాడు మన మీద కూడా దాడి చేస్తాడు, భయం ఉంటుంది. రక్షణ చర్యలు తీసుకోవాలి, భయం కలిగించాలి సమాజం కూడా కలిగించాలి. కేవలం పోలీసులే కాదు. ఒక తప్పు చేస్తే చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఊరుకోరు, సహించరు అనే ఒక సంకేతం ఇవ్వగలిగి ఉండాలి కదా. అది ఇవ్వనంత వరకు కేవలం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు దానిని రాజకీయంగా వాడుకుంటారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే మనం అధికార పక్షంలో ఉండగా అవతలోడు అదే చేసి ఉంటాడు కాబట్టి ఆ అవతలోడు యువతలకి రాగానే అవతలోడు మీద వేసేస్తాడు కాబట్టి. అయితే తమాషా ఏంటంటే ఇవన్నీ చెరువులో దూకిపోయాయి. ఈసారి రివాల్వర్ తూట్ల దాకా వచ్చింది. ఇంతకీ వెంకటేష్ గారికి బెండ్ ఎలా తీస్తారు అనేది నాకు తెలిసి 1-2 రోజుల్లో తెలిసిపోతుంది. అసలు అంత సమయం కూడా అవసరం లేదనుకుంటారు. అంటే ఏమనుకుంటారు వీళ్ళు, తప్పు చేసి మేము తప్పించుకోవచ్చు, కత్తి పెట్టుకొని వెళ్ళాడంటేనే ప్రీ ప్లాన్డ్ అంటారని, వెంట కత్తి పెట్టుకొని వెళ్ళాడంటేనే. మరి అలాంటప్పుడు మనం భయం కలిగించింది అక్కడ ఎవరికి భయం కలిగిస్తున్నాం? ఎవడో ఒకళ్ళిద్దరు సోషల్ మీడియాలో లేకపోతే పార్టీ పరంగానూ మన మీద విమర్శలు చేస్తే వాళ్ళలోన భయం కలిగించేది. దానివల్ల ఏముంది ప్రయోజనం రాజకీయంగా తప్పితే? మరి సొసైటీలో నిజంగానే ఇలాంటి వాళ్ళ బెండు తీయగలిగినప్పుడే అసలైన భయం కలిగించినట్లు అప్పుడే మిగిలిన వర్గాలు కూడా ఈ ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది, వెంటనే స్పందిస్తుంది, పోలీస్ యంత్రాంగం కూడా అనుకునే వీలు ఉంటుంది.